ప్రూఫ్ రీడింగ్కి సంబంధించిన ఆప్షన్స్ సెట్ చేసుకోవాలంటే మీరు ఇట్లా ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వర్డ్ ఆప్షన్స్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రూఫింగ్ ట్యాబ్ ఉంది, ప్రూఫింగ్ తీసుకోండి. ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అని ఉన్నాయి, ఆటోమేటిక్ కరెక్షన్ అన్నమాట. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మీకు ఆటోమేటిక్ కరెక్షన్ సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్రాకెట్లో మీరు సి అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా మారిపోతుంది అనమాట. సో అలా సపోజ్ మీరు డాక్యుమెంట్లో ఏబిబిఓయుటి అని టైప్ చేస్తే అబౌట్గా మారిపోతుంది. అట్లా రీప్లేసింగ్ అంటే మీరు టైప్ చేసిన దానికి రీప్లేస్మెంట్ ఏమి కావాలి అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎస్ అనగానే ఎడుసాఫ్ట్ అని రావాలి అనుకోండి, యాడ్ అనండి. ఓకే, ఇప్పుడు ఓకే. ఇక్కడ ఈఎస్ అని ఎప్పుడైతే టైప్ చేసామో ఇక్కడ క్యాపిటల్లో కదా అక్కడ ఇచ్చింది, ఈఎస్ అని చూద్దాం. చూడండి ఏమంటే ఏమొచ్చేసింది, ఎడుసాఫ్ట్ అని వచ్చింది. సింపుల్గా ఈఎస్ మీరు ఎంటర్ కొట్టినా లేదంటే స్పేస్ ఈఎస్ అని ఈఎస్ ఓకే, అది రీప్లేస్ అయింది ఈఎస్. వన్స్ అగైన్ చెక్ చేద్దాం. వర్డ్ ఆప్షన్స్, ప్రూఫింగ్, ఎడుసాఫ్ట్ ఈస్ దేర్. బట్ వన్స్ మనం ఫస్ట్ టైమ్ దాన్ని ఇచ్చాం, ఓకే వర్క్ అయింది. తర్వాత మనం ఎప్పుడైతే దానికి కరెక్షన్ ఇచ్చామో అప్పటి నుంచి వర్క్ అవటం లేదు ఈ డాక్యుమెంట్లో. సో let us take a new document and you can try here ESS. అయితే ఓకే అట్లా అన్నమాట. ఆ విధంగా మీకు రీప్లేస్ చేసేదానికి ఆటో కరెక్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు వద్దనుకోండి అది మీరు ఆటో కరెక్షన్ ఆప్షన్స్ ఈఎస్ డిలీట్. ఇప్పుడు ఈఎస్ అని మీ డాక్యుమెంట్లో టైప్ చేస్తే ఎడుసాఫ్ట్ అని రాదు, మామూలుగానే ఉంటుంది. ఓకే, మరి ఇలానే మీరు మీ ఓన్ డిక్షనరీ కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే నార్మల్గా ఎంఎస్ వర్డ్ మెయింటైన్ చేసే డిక్షనరీలో లేని వర్డ్స్ ఏవైనా మీరు డిక్షనరీలో మెయింటైన్ చేయాలి అనుకుంటే కస్టమ్ డిక్షనరీస్ అని ఉన్నాయి, దీన్ని తీసుకోండి. ఇప్పుడు ఎడిట్ వర్డ్స్ లిస్ట్, ఇప్పుడు మీరు ఓన్ వర్డ్స్ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏవైనా ఇవ్వండి. డిక్షనరీలో మీకు కనబడకుండా డిక్షనరీలో సెట్ చేయలేని వర్డ్స్, వాళ్ళు ఇవ్వని వర్డ్స్ అన్నమాట, అలాంటివి మీరు ఇట్లా లిస్ట్ టైప్ చేసుకొని మీ యొక్క వర్డ్ డిక్షనరీ, కస్టమ్ డిక్షనరీ ఎంఎస్ వర్డ్లో మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఆ విధంగా అన్నమాట.